అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం రుద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. ఈరోజు మనం ఆ నరసింహస్వామికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి అన్నమాచార్య కీర్తనను నేర్చుకోబోతున్నాం. అదే జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అంటూ చాలా అద్భుతమైన పదాల కూర్పుతో పదబంధాల అల్లికతో సంస్కృతంలో అన్నమాచార్యుల వారు చాలా అందంగా రచించినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలోని సాహిత్యం అలాగే ఈ పాట యొక్క ట్యూనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కీర్తన మోహన రాగంలో స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం 7 అంటే బి శృతిలో ఈ నృసింహ కీర్తనను నేర్చుకోబోతున్నాం. ఈ కీర్తనలో ఆ నరసింహ స్వామిని వివిధ నామాలతో చాలా అద్భుతంగా వర్ణిస్తూ అన్నమాచార్యుల వారు రచించారు. ఈ సుమధురమైనటువంటి నృసింహ కీర్తనని మనందరం కూడా ఆ నరసింహస్వామిని ధ్యానించుకుంటూ నేర్చుకుందాం, పాడుకుందాం. ఈ కీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూనింగ్లో ఉంటాయి. అదేవిధంగా మోహన రాగంలో మనం ఇప్పటికే కొన్ని వందల పాటలు నేర్చుకున్నాం కాబట్టి ఈ పాటను అందరూ కూడా సులభంగా నేర్చుకోవచ్చు, పాడుకోవచ్చు. ఇక ఈ చరణాల్లో పదాలు, ఆ పదబంధాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కువ అక్షరాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువ గమకాలు ఇవన్నీ లేకుండా ఆ పదాలకు, ఆ అక్షరాలకు ప్రాముఖ్యతను ఇస్తూ పాడితే ఈ కీర్తన చాలా బాగుంటుంది. ఇక పల్లవితో ఆరంభించుకుందాం. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ. ఇలా పల్లవి ఆరంభించేటప్పుడు జయ జయ నృసింహ సర్వేశ అంటూ శృతిలో నిలిపి ఆపుదాం. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. ఇలా ఆపిన తర్వాత జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ. జయ 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 నృసింహ నృసింహ సర్వేశ సర్వేశ. భయహర వీర భయహర వీర ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా. భయహర భయహర వీర వీర ప్రహ్లాద ప్రహ్లాద వరదా. వరదా. ఆ దా దగ్గర గమకాన్ని స్పీడ్గా పలకాలి. వరదా వరదా. ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా. భయహర వీర భయహర వీర ప్రహ్లాద వరదా. ప్రహ్లాద వరదా. ఇలా ఈ సంగతులు అంటే ముందు మనం శృతిలో ఆపాక జయ జయ నృసింహ సర్వేశ సేమ్ సంగతిని 2 సార్లు పాడాలి. భయహర వీర ప్రహ్లాద వరద సేమ్ 2 సార్లు. మళ్ళీ ఒకసారి ఈ 2 లైన్స్ పాడుకుందాం. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ
సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర భయహర వీర ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా భయహర వీర భయహర వీర ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా. ఇలా రెండు సార్లు పాడాక నెక్స్ట్ సంగతి జయ జయ నృసింహ. జయ జయ నృసింహ అంటే ఈ రెండో సంగతి పాడేటప్పుడు జయ జయలో రెండో జయాలో యా దగ్గర ఆ సంగతిని పైకి పాడుతూ కొంచెం ఫోర్స్గా పాడాలి. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ భయహర వీరా. భయహర వీర ఇక్కడ కూడా మనం భయహర వీర కలిపి పాడుతున్నాం. మొదటి సంగతిలో ఏం చేసాం? భయహర వీర. ఈ రెండింటిని కూడా విడదీసి గ్యాప్ ఇచ్చి పాడాం. భయహర వీర ప్రహ్లాద వరదా అని పాడాం. ఈ రెండో సంగతిలో ఈ రెండింటిని కలిపి సంగతితో పాడదాం. భయహర వీర భయహర వీర ప్రహ్లాద వరదా. ప్రహ్లాద వరదా. ఇక్కడ కూడా ఈ చిన్న వేరియేషన్ ప్రహ్లాద. ప్రహ్లాద ఆ ప్రహ్లాలో ఉన్న ఆ ఉంది కదా, ఆ అకారాన్ని అలా పైకి ప్రహ్లాద ప్రహ్లాద వరదా. వరదా. అంటే ఆ వరదాలో దా దగ్గర గమకం పాడి ఆ తర్వాత ఉన్న ఆని క్రింది స్థాయి అంటే దా అనే స్వరస్థానంలోకి క్రిందికి పాడడానికి ట్రై చేయండి. ప్రహ్లాద ప్రహ్లాద వరదా. వరదా. ఆ సదా సదా అది స్వరం దా. దా. ప్రహ్లాద ప్రహ్లాద వరదా. వరదా. చిన్న వేరియేషన్ ఏంటంటే ఇంకొంచెం అందంగా ఉండడానికి ఆ సంగతిని ఇంప్రొవైజ్ చేయడం. భయహర వీరా భయహర వీర ప్రహ్లాద వరదా. ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ. ఇలా ఈ రెండో సంగతిని ఒకసారి పాడి జయ జయ నృసింహ సర్వేశ అంటూ నిలిపి రాగంలో పల్లవిని ఆపాలి. ఈ సంగతుల్ని రోజు కూడా పెట్టుకొని పాడుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు పర్ఫెక్ట్గా పాడడం, మొదటిసారి కరెక్ట్గా గమకాలు పాడడం, ఆ స్వరస్థానాలు అవన్నీ కూడా కరెక్ట్గా రావు. రోజు మీరు దీన్ని వింటూ దీంతో పాటు పాడుతూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జయ జయ నృసింహ సర్వేశ. నరసింహావతారాన్ని నృసింహావతారం అని కూడా అంటారు. ఆ నరసింహస్వామి సర్వేశ సర్వేశ్వరుడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వమును పాలించేవాడు, సకల లోక రక్షకుడు. భయహర భయమును పోగొట్టేవాడు. వీర ఆ నరసింహావతారమే వీరత్వంతో నిండినటువంటి గొప్ప అవతారం. ప్రహ్లాద వరద ఆ ప్రహ్లాదుడు భక్తితో అలా పిలవగానే ఇలా ప్రత్యక్షమై ఆ ప్రహ్లాదుని రక్షించినటువంటి ఓ నరసింహ, నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి కాపాడే ఓ స్వామి, ఓ నృసింహ నీకు జయము జయము. ఇప్పుడు ఈ పల్లవిని అంతా కూడా ఒకసారి మనం ఏకతాళంలో తాళం వేస్తూ ఆ సంగతులన్నింటినీ ఆ రిపిటేషన్స్ని ఒకసారి పాడుకుందాం.
జయ జయ నృసింహ సర్వేశా జయ జయ నృసింహ సర్వేశా జయ జయ నృసింహ సర్వేశా భయహర వీరా ప్రహ్లాద వరదా భయహర వీరా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశా భయహర వీరా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశా. మనం నేర్చుకోవడం కోసం కొద్దిగా స్లోగా పాడుతున్నాం. మీకు బాగా పాడడం వచ్చాక ఇంకొద్దిగా టెంపోని పెంచి కూడా పాడుకోవచ్చు. ఇక మొదటి చరణాన్ని నేర్చుకుందాం. మిహిర శశినయన మిహిర శశినయన మృగనరవేష మృగనరవేష బహిరంతస్థల బహిరంతస్థల పరిపూర్ణ పరిపూర్ణ. మనం గమనిస్తే పల్లవి అంతా చాలా స్లోగా చాలా మెలోడియస్గా జయ జయ నృసింహ సర్వేశ అంటూ చక్కగా అలా స్లోగా ఉంటుంది. ఈ చరణాలకు వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్గా అక్షరాలు స్పీడ్గా పలుకుతూ పాడాలి. అందుకే వినడానికి ఈ పాట ఇంత అందంగా ఉంటుంది ఈ ట్యూన్. మిహిర శశినయన మిహిర శశినయన మృగనరవేష మృగనరవేష బహిరంతస్థల బహిరంతస్థల పరిపూర్ణ పరిపూర్ణ. మిహిర మిహిర శశినయన శశినయన ఆ శశి దగ్గర గమకంతో శశినయన శశినయన మృగనరవేష మృగనరవేష మిహిర శశినయన మిహిర శశినయన మృగనరవేష మృగనరవేష బహిరంతస్థల బహిరంతస్థల పరిపూర్ణ. పరిపూర్ణ. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతిలో మొత్తం లైన్ అంతా కూడా సేమ్ మొదటి సంగతిలానే వస్తుంది. కేవలం పరిపూర్ణ దగ్గర మాత్రమే చిన్న వేరియేషన్. మిహిర శశినయన మిహిర శశినయన మృగనరవేష మృగనరవేష బహిరంతస్థల బహిరంతస్థల పరిపూర్ణ. పరిపూర్ణ. అంటే ఆ పరిపూర్ణలో ఆ పూనీర్ నాని పూర్ణాన్ని అలా నొక్కి మనం అలా పైకి పాడాం గమకంతో. పరిపూర్ణ పరిపూర్ణ. నా బహిరంతస్థల బహిరంతస్థల పరిపూర్ణ. పరిపూర్ణ. మిహిర శశినయన మృగనరవేష మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. బహిరంతస్థల పరిపూర్ణ. ఇలా మొదటి సంగతిని ఒకసారి రెండవ సంగతిని ఒకసారి పాడాలి. అహినాయక సింహాసన రాజిత అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా బహుళ గుణగణ ప్రహ్లాద వరదా అహినాయక అహినాయక సింహాసన సింహాసన రాజిత రాజిత బహుళ బహుళ గుణగణ గుణగణ ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా అహినాయక సింహాసన రాజిత అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా బహుళ గుణగణ ప్రహ్లాద వరదా. ఇలా ఈ లైన్ని కూడా 2 సార్లు పాడి జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ
వీర భయహర వీర ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశా. ఇలా మొదటి చరణం తర్వాత పల్లవిలో మనం మొదటి సంగతి పాడాం కదా, సింపుల్ సంగతి ఇక్కడ పాడి మొదటి చరణాన్ని ఆపాలి. మిహిర శశినయన, మిహిరుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, ఆ సూర్యచంద్రులనే కన్నులుగా కలిగినవాడు. మృగ నరవేష, మృగ అంటే సింహ శరీరం, నర మానవ శరీరం, వీటితో ఉద్భవించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అవతారం ఆ నృసింహావతారం. బహిరంత స్థల పరిపూర్ణ, బయట లోపల అంతట అన్నిట ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నట్లు అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతా కూడా తానై ఉన్నవాడు. అహినాయక సింహాసన రాజిత, అహి అంటే పాము, అహినాయక అంటే సర్పరాజు, అంటే ఆ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుణ్ణే సింహాసనంగా అధిష్ఠించి ప్రకాశించేవాడు. బహుళ గుణగణ, అనేక విధాలైనటువంటి గుణగణాలతో ప్రకాశించేవాడు. ప్రహ్లాద వరద, ఆ ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ నరసింహస్వామికి జయము జయము. ఇప్పుడు ఈ చరణానికి కూడా తాళంతో ఎన్నిసార్లు పాడాలి, రిపిటేషన్స్ ఏ విధంగా పాడాలో ఏకతాళం వేస్తూ మనం పాడుకుందాం. మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశ. ఇక రెండవ చరణం. చటుల పరాక్రమ, చటుల పరాక్రమ సమఘన విరహిత, సమఘన విరహిత నిటల నేత్ర, నిడల నేత్ర మౌని ప్రణుత, మౌని ప్రణుత చటుల పరాక్రమ. చటుల పరాక్రమ. అది పరాక్రమ కాబట్టి ఆ రాని కొంచెం ఫోర్స్గా పాడాలి. చటుల పరాక్రమ, చటుల పరాక్రమ సమఘన విరహిత, సమఘన విరహిత నిటల నేత్ర, నిడల నేత్ర మౌని ప్రణుత, మౌని ప్రణుత చటుల పరాక్రమ సమఘన విరహిత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. నిటల నేత్ర మౌని ప్రణుత. ఆ మౌని దగ్గర గమనించారా, ఆ మౌని కూడా మనం కొంచెం అలా విసిరినట్టు పాడుతున్నాం. నిటల నేత్ర మౌని ప్రణుత, నిటల నేత్ర మౌని ప్రణుత. ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండవసారి. చటుల పరాక్రమ సమఘన విరహిత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర నిటల నేత్ర మౌని ప్రణుత. మౌని ప్రణుత. అంటే ఇక్కడ ఆ మౌనిలో మౌని, నీని, ప్రణుతాలో తాని, వీటన్నిటిని కూడా అలా పైకి గమకంతో నొక్కి పాడుతున్నాం. నిటల నేత్ర నిటల నేత్ర మౌని మౌని ప్రణుత, ప్రణుత. నిటల నేత్ర
నిటలనేత్ర మౌని ప్రణుతా మౌని ప్రణుతా చటుల పరాక్రమ సమఘన విరహిత చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుతా నిటలనేత్ర మౌని ప్రణుతా కుటిల దైత్యతతి కుటిల దైత్యతతి కుక్షి విదారణ కుక్షి విదారణ పటు వజ్రనఖ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద కుటిల దైత్యతతి కుటిల దైత్యతతి కుక్షి విదారణ కుక్షి విదారణ పటు వజ్రనఖ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద కుటిల దైత్యతతి కుక్షి విదారణ కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద పటు వజ్రనఖ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ భయహర వీరా భయహర వీర ప్రహ్లాద వరదా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ సర్వేశ ఇలా రెండో చరణం తర్వాత ఆ రెండో సంగతి పల్లవి పాడి ఆపాలి. చటుల పరాక్రమ, చటుల అంటే అత్యంత వేగవంతమైన, పరాక్రమం శౌర్యం కలిగినవాడు, సమఘన విరహిత తనతో సమానమైన గొప్పవారు అంటూ గొప్పది అంటూ ఏదీ లేనివాడు, నిటల నేత్ర, నిటలము అంటే నుదురు, ఆ నుదురులో నేత్రం కలిగినటువంటి ఆ త్రినేత్రుడైన పరమేశ్వరునిచే మౌని ప్రణుత అనేక మంది మునీశ్వరులతో కొనియాడబడేవాడు, కుటిల దైత్యతతి కుక్షి విదారణ, కుటిల దైత్య దుర్మార్గులైన దుష్టులైనటువంటి ఎంతో మంది రాక్షసుల తతి అంటే సముదాయం, ఎంతో మంది రాక్షస సముదాయాల కుక్షి విదారణ పొట్టను చీల్చి చెండాడినవాడు అంటే అనేక యుగాలలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎంతో మంది రాక్షసులను చీల్చి చెండాడి మట్టు పెట్టినటువంటి జగద్రక్షణ దక్షుడు ఆ స్వామి. పటు వజ్రనఖ, గట్టి వజ్రం లాంటి దుర్భేద్యమైన కఠినమైనటువంటి గోళ్ళు కలవాడు, ప్రహ్లాద వరద ఆ ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి ఓ స్వామి నరసింహస్వామి, నన్ను కూడా కాపాడు తండ్రి, ఓ నృసింహ నీకు జయము జయము. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశ. శ్రీవనితా సంశ్రితవామాంకా శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమానా, భావచకోటి ప్రతిమానా, శ్రీవనితా శ్రీవనితా సంశ్రిత సంశ్రిత వామాంకా, వామాంక శ్రీవనితా సంశ్రిత వామాంకా, శ్రీవనితా సంశ్రిత వామాంక భావజకోటి
భావజకోటి ప్రతిమానా. ప్రతిమానా. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి శ్రీవనితా సంశ్రితవామాంక. శ్రీవనితా సంశ్రితవామాంక. భావజకోటి భావజకోటి ప్రతిమానా. ప్రతిమానా. భావజకోటి ప్రతిమానా. భావజకోటి ప్రతిమానా. శ్రీవనితా సంశ్రితవామాంక. శ్రీవనితా సంశ్రితవామాంక. భావజకోటి ప్రతిమానా. భావజకోటి ప్రతిమానా. శ్రీవేంకటగిరి శ్రీవేంకటగిరి శిఖర నివాస. శిఖర నివాస. శ్రీవేంకటగిరి శ్రీవేంకటగిరి శిఖర నివాస. శిఖర నివాస. పావన చరిత ప్రహ్లాద వరద. పావన చరిత ప్రహ్లాద వరద. శ్రీవేంకటగిరి శిఖర నివాస. శ్రీవేంకటగిరి శిఖర నివాస. పావన చరిత ప్రహ్లాద వరద. పావన చరిత ప్రహ్లాద వరద. ఇలా శ్రీవేంకటగిరి శిఖర నివాస అంటూ అలా తాళంలో నిలిపి ఆ తర్వాత శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద ఈ లైన్స్ 2 సార్లు పాడి పల్లవి మొత్తం కూడా, అంటే పల్లవిలో మనం 2 సంగతులు పాడుతున్నాం కదా. మొదటి చరణం తర్వాత మొదటి సంగతి పాడాం, రెండవ చరణం తర్వాత రెండవ సంగతి పాడాం. ఇప్పుడు ఈ 3వ చరణం తర్వాత ఆ 2 సంగతులను కూడా ఒకసారి పాడదాం. శ్రీ వెంకటగిరి శిఖర నివాస. శ్రీవేంకటగిరి శిఖర నివాస. పావన చరిత ప్రహ్లాద వరద. పావన చరిత ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ. జయ జయ నృసింహ సర్వేశ. భయహర వీర. భయహర వీర. ప్రహ్లాద వరద. ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ. సర్వేశ. భయహర వీర. భయహర వీర. ప్రహ్లాద ప్రహ్లాద వరద. వరద. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ. సర్వేశ. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ. సర్వేశ. జయ జయ నృసింహ జయ జయ నృసింహ సర్వేశ. సర్వేశ. ఇలా పల్లవిలోని 2 సంగతులు పాడి జయ జయ నృసింహ సర్వేశ అంటూ 3 సార్లు పాడి ఇలా పాటను ఎండ్ చేస్తే బాగుంటుంది. శ్రీవనిత సంశ్రిత వామాంక. వామాంక అంటే ఎడమ తొడ, సంశ్రిత అంటే ఆశ్రయించబడిన, శ్రీవనిత అంటే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఆ స్వామి యొక్క ఎడమ తొడపై ఆసీనురాలై ఉంటుంది. అటువంటి ఆ స్వామి భావజకోటి ప్రతిమాన
కోటి మంది మన్మధులతో సమానమైన అంతకంటే మించిన అందము తేజస్సు రూపము కలిగినటువంటి వాడు మన నృసింహస్వామి. శ్రీ వెంకటగిరి శిఖర నివాస. ఈ విధంగా లక్ష్మీ సమేతుడై రాజసంగా చిద్విలాసంతో జగన్మోహనాకారుడై ఆ వెంకటగిరిపై కొలువైనటువంటి ఓ స్వామి, పావన చరిత పవిత్రమైన చరిత్ర కలవాడా, ప్రహ్లాద వరద ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఓ నృసింహ, సర్వేశ, భయహర, వీర స్వామి, నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, నీ భక్తులందరినీ రక్షించే భారం నీదే తండ్రి. ఓ నరసింహ, నీకు జయము 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 జయము. ఇక ఈ చివరి చరణానికి కూడా ఎండింగ్ వరకు ఒకసారి కలిపి పాడుకుందాం. శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమానా. శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమానా. శ్రీ వెంకటగిరి శిఖర నివాస. శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీరా ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీరా ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. ఈరోజు మనం చాలా మంచి కీర్తనను నేర్చుకున్నాం. ఆ నరసింహస్వామిని వర్ణిస్తూ చాలా అద్భుతమైన ట్యూనింగ్, చాలా అద్భుతమైన సాహిత్యం. ఇప్పుడు ఈ మొత్తం సంకీర్తనని ఒకసారి మనం తాళంతో కలిపి పాడుకుందాం. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరదా. భయహర వీర ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ. మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద. కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద.
జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశ శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమానా శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమానా శ్రీవేంకటగిరి శిఖర నివాస శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి ఆ నరసింహస్వామికి సంబంధించిన అన్నమాచార్య కీర్తని నేర్చుకున్నాం. ఇంతకుముందు పెద తిరుమలాచార్యుల వారి రచన వేదములే నీ నివాసమట విమల నారసింహ అనే కీర్తని కూడా నేర్చుకున్నాం. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరందరూ కూడా ఈ పాటను విని నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మీ మనసులోని అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చాలామంది మేము పెడుతున్న కామెంట్స్ మీరు చదువుతున్నారా లేదా అని మెసేజ్ చేస్తున్నారు. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, కానీ అందరికీ రిప్లై ఇవ్వడం కష్టం కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతున్నాం, ఎంతగానో ఆనందిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఇలాంటి పాటలు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.